ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన 2 ఏళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకడంతో గత నెల 16న మంగళగిరి ఎయిమ్స్ లో చేర్చారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మార్చి 16నే బాలిక చనిపోగా వివిధ స్థాయిల్లో నమూనాలను పరీక్షించి చిన్నారి బర్డ్ ఫ్లూతోనే చనిపోయిందని భారత వైద్య పరిశోధనా మండలి అధికారికంగా ధృవీకరించింది. మరోవైపు 2 ఏళ్ల చిన్నారి మృతితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వైద్య అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారి కుటుంబ సభ్యుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి. పల్నాడు జిల్లా నరసరావుపేటకి బర్డ్ ఫ్లూ వ్యాపించినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే పల్నాడు జిల్లాలోని బాలయ్య నగర్, నరసరావుపేటలోనే బాలయ్య నగర్ చెందినటువంటి పెండ్యాల జ్యోతి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో ఒకసారిగా వైద్య శాఖ అధికారులు కానీ ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాకుండా కూడా ముందుగా ఎవరైతే ఉన్నారో ఈ చిన్నారికి జ్వరంతో కూడినటువంటి ఫీవర్ గా రావడం, ఆ తర్వాత వాళ్ళు ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మంగళగిరి ఎయిమ్స్ లోనే చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల్ని అధికారులు ఆరా తీయడం జరిగింది. తాము అలాంటి టైంలో మేము చికెన్ తిన్నామని చెప్పేసి చిన్నారి కూడా పెట్టామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో బర్డ్ ఫ్లూ కారణంగానే మరణించినట్లు వైద్య శాఖ అధికారులు ధృవీకరించారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా నమూనాలు సేకరించారు. వివిధ స్థాయిలో నమూనాలను పరిశీలించి అధికారికంగానే అధికారులు ధృవీకరించడం జరిగింది. బర్డ్ ఫ్లూ కారణంగానే ఈ మరణం సంభవించిందని చెప్పేసి రాష్ట్రంలో తొలిసారిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక బర్డ్ ఫ్లూతో చిన్నారి చనిపోయినట్టు కూడా ధృవీకరించడం జరిగింది. మొదటి మరణంగా నమోదైంది. అంతేకాకుండా కూడా దీనిపైన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒకవైపు అధికారులు చెప్తారు. అంతేకాకుండా కూడా మరోవైపు ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా కలెక్టర్ కానీ వైద్య శాఖ అధికారులు కానీ అప్రమత్తమయ్యారు. ఈ నరసరావుపేటలోనే బాలయ్య నగర్ ఏదైతే ఉందో అక్కడ పర్యటన చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు ఎవరు ఎంతమంది ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. సో అది ఎవరికి కూడా ఇలాంటి లక్షణాలు కనపడలేదు, కానీ ఒక చిన్నారి దగ్గర మాత్రమే కనపడ్డాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తొలి మరణంగా తొలి కేసు నమోదైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ అప్రమత్తమైన అయ్యారు.